శ్రమలోని ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనం విరగకపోతే ఫలించునా? కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా? విత్తనం విరగకపోతే ఫలించునా? కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా? శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. పోరాటం దేవునిదైతే నాకేలారాటం, విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం. పోరాటం దేవునిదైతే నాకేలారాటం, విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం. గొల్యాతును పుట్టించినదే దావీదును హెచ్చించుటకే, గొల్యాతును పుట్టించినదే దావీదును హెచ్చించుటకే. కిరీటం కావాలంటే గొల్యాతులు రావద్దా? కిరీటం కావాలంటే గొల్యాతులు రావద్దా? శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. సేవించే మా దేవుడు రక్షించక మానునా? రక్షించకపోయినా సేవించుట మానము. సేవించే మా దేవుడు రక్షించక మానునా? రక్షించకపోయినా సేవించుట మానము. ఇటువంటి విశ్వాసమే తండ్రినే తాకునే, ఇటువంటి విశ్వాసమే తండ్రిని తాకునే. అగ్నిలోకి ప్రభువే రాగా ఏదైనా హాని చేయునా? అగ్నిలోకి ప్రభువే రాగా ఏదైనా హాని చేయునా? శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయ నా బలం. ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు అధికారులు శ్రమ పెట్టి కొలది వారు విస్తరించి ప్రబల్లిరి. ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు అధికారులు శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబల్లిరి. ఫరోను పుట్టించినదే ప్రభు శక్తిని సాటుటకే, ఫరోను పుట్టించినదే ప్రభు శక్తిని సాటుటకే. వాగ్దానం నెరవేరా పరులు రావద్దా? వాగ్దానం నెరవేరా పరులు రావద్దా? శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనం విరగకపోతే ఫలించునా? కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా? విత్తనం విరగకపోతే ఫలించునా? కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా? శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం.
వందనాలు సిస్టర్. చక్కటి పాట. మరి ఎంతో అర్థసహితమైనటువంటి పాట. చక్కగా మరి నిజంగా శ్రమల్లోనే కదా! శ్రమలే అతిశయం అంట. శ్రమలు లేకపోతే, పరీక్ష లేకపోతే మన శక్తి సామర్థ్యాలు మనకు తెలియవు. పరీక్ష ఉంటేనే తెలుస్తాయి గదా! అలాంటి పరీక్షలో గొల్యాతుని ఓడించాడు దావీదు. మరెంత ఏమి బాలుడవే అని తృణీకరించారు గానీ, అందరూ 40 రోజులు పారిపోతున్నప్పటికి కూడా తను నిలవబడి దేవుని పక్షమున విజయము సాధించినట్టుగా చూస్తున్నాం. కాబట్టి నిజంగా దేవుడు మన జీవితాల్లో ఏదైనా అనుమతించాడంటే, అందులో తప్పకుండా మనకేదో మేలు ఉందనే, విజయం ఉందనే, కిరీటం ఉందనే. విత్తనం విరక్కుంటే నిజంగా అది ఫలించలేదు. భూమిలో పడి చచ్చిపోతేనే అది ఫలిస్తుంది. కాబట్టి ఎంతో మరి చక్కటి అర్థవంతమైన పాట పాడారు సహోదరి గారికి. మరి వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు వాక్య పరిచర్య కొరకు సమయాన్ని మీకు అప్పగిస్తున్నాం సిస్టర్. ఓకేనక్క. అందరికి వందనాలమ్మా. ఈ రోజు దేవుడిచ్చిన చక్కని అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. నిన్నటి దినం అక్కగారు పాట పాడమన్నప్పుడు నిన్న వేరే స్థలంలో ఉన్నాను. అప్పటికి అనుకోని రీతిగా వెళ్ళాల్సి వచ్చింది వేరే స్థలంలోకి. ఆ సమయంలో అయినా ప్రభు సహాయం చేశాడు. అక్కడ పాట పాడటానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. నేను ఎంతగానో ఆ విషయంలో సంతోషపడుతున్నాను. తర్వాత అక్కగారు వాక్యం కూడా చెప్పాలిరా రేపు అని చెప్పి అన్నారు. తప్పనిసరిగా అక్క అన్న మాట ఓకే అన్నాను. గత నిన్నటి నుంచి కూడా చాలా బలహీనత ఆరోగ్యం విషయంలో గొంతంతా వేడి అనేది జలుబు చేసి కొద్దిగా గొంతంతా నొప్పిగా ఉంది. ఆయన దేవుడి కృప వల్ల ప్రభు సహాయం చేశాడు. ఏదైనా ఇప్పటి వరకు కూడా చాలా బలహీనతగానే ఉన్నాను. ప్రభు ఇచ్చిన ఈ సహాయాన్ని బట్టి ప్రభు ఈరోజు నాతోనూ మనతోనూ అందరితోనూ మాట్లాడబోయే సందేశం గొప్ప దేవుడి దినం నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరోసారి మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎస్తేర్ ప్రేయర్ గ్రూప్ లో ఉన్న వారందరికి కూడా మరి అక్క వాళ్ళందరికి కూడా వందనాలు చెల్లిస్తూ వాక్యంతో ఇక పాఠాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు వీడియో ఆన్ చేసుకోండి సిస్టర్. ఓకే అక్క. ఈరోజు దేవుడు ఇచ్చిన ఈ చక్కని సందేశాన్ని బట్టి మరోసారి మీ అందరికి ప్రభు నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం ప్రారంభించుకుందాం, మాట్లాడుకుందాం. తక్కిన అపోస్తల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను కేపా వలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారము లేదా? మరలా ఇంకోసారి చదువుతాను ఈ పాఠాన్ని. తక్కిన అపోస్తుల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను కేపా వలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారము లేదా అని ఈ చిన్న వాక్య ధ్యానంలో ప్రభు సహాయం కోరుకుందాం. ప్రార్థనతో చిన్న ప్రార్థన చేసుకుందామా. ప్రేమించిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతమైన నీ ప్రేమను బట్టి మరోసారి నీ పాద సన్నిధిలో నీ సిలువ యొద్ద మా శిరస్సులు వంచి ఉండగా సర్వదా నీకు రుణస్థలమై ఉన్నాం ప్రభువా. ఈ దినము ఈ సమయాన్ని అనుభవ జ్ఞానులు ఎందరో ఉన్నారు అయా. అయినా ఈరోజు మీరు ఇచ్చిన చక్కని సమయాన్ని బట్టి మేము ఎంతగానో నీకు సన్నిధిలో రుణపడి ఉన్నాం ప్రభువా. వినగల చెవి, గ్రహింపగల మనసును నాకును మాకును అందరికి దయచేయండి. ఈ దినం మాతో ఏం మాట్లాడబోతూ ఉన్నారో మీరే మా పక్షాన మీరు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నాయనా, నన్ను పూర్తిగా నీ సిలువ సాటును మరుగుపరచండి. నిష్ప్రయోగ్రాలను, అల్పురాలను, అపాత్రాలను చచ్చిన కుక్కనై ఉంటుండగా ప్రభా నన్ను మరుగుపరచండి. మాకు బోధకుడివై మాకు బోధించండి. మా ఆత్మీయ జీవితాలకు మేలుకొల్పును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. పరలోకము నుండి నీ జీవధారలు ఊరేటి బొగ్గగా నాయన మాలో నాలో అందరిలో ప్రవహించులాగన నీ జీవమైన మాటలు
మా అందరిలో వినికిడి చేయమని, మా అందరితో మాట్లాడమని, నీ దయగల హస్తాలకు, నీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటుండగా, ఈ వాక్యంలో మీరుండి సహాయం చేయమని, మా ప్రార్థనలో మా మనవుల దయతో నీ పాదాల చెంత చేర్చుకొనమని, మా ప్రభువును, మా రక్షకుడునైన క్రీస్తు నాథుని శక్తిగల పరిశుద్ధమైన నామములోనే ప్రార్థించి, స్తుతించి, అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇక్కడ మనకు సందేశం మనకు కనబడుతోంది కదమ్మా. తక్కిన అపోస్తుల వలెను, ప్రభు యొక్క సహోదరుల వలెను, కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారము లేదా? అంటే ఇక్కడ మనకి ఈ వాక్య భాగ్యం రాసింది, తెలియజేసింది ఎవరంటే పౌలే. పౌలు ఈ విషయంలో ఆమె పేరు రాయబడలేదు. ఆమె పేరుకు మాత్రం ఆమె యొక్క జీవితాన్ని గురించి విశ్వాసురాలైన పేతురు భార్య అని ఇక్కడ మనకి రాయబడతా ఉంది. అయితే ప్రభు చెప్పిన మాటలు ఎలాగుంటాయంటే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామాన్ని స్మరిస్తారో వారి మధ్యలో నేనుంటానని వాగ్దానం చేసిన దేవుడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు అంటే, ఇద్దరు అనగా ఎవరు? భార్య, భర్త. ఈ ఇద్దరు కూడా ఎంతగానో ప్రభు పనిలో పేతురుకి వెనువెంటగా ఉన్న స్త్రీ. పురుషుని వెనకాల ఎవరుంటారమ్మా ఎక్కువగా? పురుషుని వెనక ఉండి నడిపించే స్త్రీ పాత్ర తల్లి అవ్వచ్చు, ప్లస్ భార్య అవ్వచ్చు. పురుషుని వెనక వెనువెంట ఉన్న స్త్రీ పేతురు భార్య. ఈ పేతురు భార్య తన వెనువెంట ఉంటూ, తన సహకారిగా ఉంటూ, తాను చేయే పనులన్నిటిలో కూడా ప్రభువుకి ఇష్టురాలుగా మనకు కనబడతా ఉంటది. ఈ స్త్రీ దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క మాటలు ఆమె కూడా పరిచర్య చేయించవచ్చు బహుశా. ఆమె జీవితంలో పేతురు ఎక్కడుంటే ఆమె అక్కడ ఉండేది. ఆమె జీవితం ప్రభు కొరకు సమస్తం కూడా పరిచర్య చేసిన స్త్రీగా మనకు కనబడతా ఉంటది. ఈ స్త్రీ సువార్త పరిచర్యలోను, భర్త కూడా ప్రయాణంలోను, అనేక విషయాల్లోనూ తన వెనువెంట ఉన్న స్త్రీగా మనకి కనబడుతూ ఉంటది ఈమె. ఈమె యొక్క జీవితం అసలు కేఫా అనగా అర్థం ఏమిటి? రాయి. బండలో నుంచి తీయబడిన కేఫ, పేతురు. బండ అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఈమె యొక్క జీవితాన్ని గురించి మనం ఈరోజు వింటూ ఉన్నామా. ఈ విషయంలో చాలా మన జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రభు యొక్క పరిచర్యలో ఎలాగా ఆమె జీవితం కొనసాగించబడతా ఉందో ఒకసారి మనం చూద్దాం. అసలు ఈమె గృహం ఎక్కడుంది? ఈమె యొక్క జీవితం, తన కుటుంబం ఎక్కడ ఉంచబడతా ఉందో మనం చూద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయం. మార్కు సువార్త చదివేవాళ్ళు ఎవరైనా ఉంటే చదవచ్చమ్మా. మార్కు సువార్త 2వ అధ్యాయం 1వ వచనమే. కొన్ని దినములైన ఆయన మరలా కపెర్నౌములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఏ మాటలుందా? ఇక్కడ కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నౌములోనికి వచ్చెను. వచ్చిన వ్యక్తి ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే. కపెర్నహూము అంటే పేతురు యొక్క గృహం. ఆ ఊరిలో కపెర్నహూములో పేతురు యొక్క గృహం ఉంది. ఆ గృహానికి అనేక మంది జనము అక్కడ వాకిటైనను వారికి స్థలము లేకపోయెను. అనేకులు కూడి వచ్చిరి గనుక కదా అక్కడ మనకు కనబడతా ఉంది. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేక మంది ఆ గృహం చుట్టూ కూడా ఎందరో ప్రజలు వచ్చారు ప్రభు ఆ స్థలంలోకి వచ్చినప్పుడు. పేతురు యొక్క గృహం అనగా పేతురు భార్య ఆ గృహంలో కూడా ఉంది. అనేక మంది ఆ గృహం కాడికి వచ్చినప్పుడు వారు ఒక రోగిని కదా అతను తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా స్థలం లేకుండా పోయింది. వారు గృహంలోకి వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి. పచ్చివాయి రోగి కదా.
ఆ రోగిని తీసుకొని వెళ్ళాలంటే ఎలాగా ఏంది ఆయన దగ్గరకు తీసుకెళ్లాలని ఇంటి పైకి వెక్కి ఆ ఆ ఇల్లు పైన పగలగొట్టి ఆయన్ని లోపలికి దించటం జరుగుతూ ఉంటది. బహుశా ఇంటి నిండా జనం వస్తే సహజంగా స్త్రీలు ఎలాగుంటాం? ఈ ప్రభు రావటం ఎందుకు? ఈ జనం అంతా మా ఇంటికి రావటం ఏంది? ఈ ఇల్లంతా శుభ్రం ఎక్కడ చేయాలి? అనేక మందికి పరిచయం చేయాలంటే సామాన్యమైన విషయమా? అని బహుశా కొందరు స్త్రీలకు సనిగేవారుంటారు. ఉదాహరణకి ఏమనుకుందామంటే పాస్టర్ గారు మనమే ఉన్నాం. పరిచయం చేయాలంటే ఒకసారి ప్రతిరోజు ఆ ఇంటికే తరచుగా వచ్చేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ ఇంటిలోనే తరచుగా ఆ ఇంటిలోనికే ప్రభువు వస్తా ఉండేవాడు. ఆ గృహంలోనికి వస్తా ఉండేవాడు. పేతురు గృహంలో ఆయన నివాసం చేసినట్లు కనబడతా ఉంటది. అక్కడ ఆమె జీవితం అనేక మంది ఆ స్థలంలోకి వచ్చినప్పుడు కూడా వారి నిమిత్తం పరిచర్య చేయటానికే ఇష్టపడతా ఉంది ఆ స్త్రీ. ఇల్లు పగలగొట్టినా సరే, ఒక్కర ఇల్లు ఆగమవుతేనే మనం ఎంతో తొందరపడతా ఉంటాం. కోప్పడతా ఉంటాం భర్త మీద. ద్వేషిస్తా ఉంటాం. ఇది ఇలాగ నేను ఎలాగ చేయాలి? పొద్దుగులు చేయాలా? అని ఒక ఉద్దేశం మనలోకి వస్తా ఉంటది. కానీ ఆమె యొక్క జీవితం ఇల్లు పగలగొట్టినా సరే, ఆ ఇల్లు పగలగొట్టినా ఆమెకి ఏ ఉద్దేశం ఉంది? దేవుడు నా ఇంట్లో ఉన్నాడు. నా ఇల్లు పగిలిపోయినా సరే, నా గృహంలోకి అనేక మంది చేర్చబడాలని ఆమె యొక్క ఉద్దేశం. ఆమె యొక్క ఆశ. పేతురు గూడా ఇల్లు పగలగొట్టుకున్నా గాని, పేతురు గూడా ఇష్టపడతా ఉన్నాడు ఆ గృహం విషయంలో. ఆ గృహంలో ఎవరున్నారంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆ గృహంలో ఆయన ఉండటం వల్ల అనేక మంది ప్రజలు ఆ ఇల్లు ప్రార్థనా గృహంగా ఉండొచ్చు బహుశా. ఆ ఇల్లు పరిచర్య చేసే గృహంగా ఉండవచ్చు బహుశా ఆ గృహం. అనేక మంది సమకూర్చి, అనేక మంది చేర్చుకొని, అనేక మందికి ఆకలిని తీర్చే ఒక భార్యగా ఆమె పేరు విశ్వాసురాలైన పేతురు భార్య. విశ్వాసం ఉంటది గాని అందరికి విశ్వాసంలో ఏముండదు? విశ్వాసం ఉండదు. ఇదంత ఆశ్చర్యం చూడండి. ఆమె పేరులోనే ఉంది అర్థం. విశ్వాసురాలైన పేతురు భార్య. విశ్వాసం ఉండాలి జీవితంలో. ఏదో నమ్మాంలే, ఏదో పోతున్నాంలే, ఏదో వెళుతున్నాంలే. ఈనాడు దినాలు ఎలాగున్నాయంటే చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం. ఒక్కరు మన ఇంట్లోకొస్తే ఎంతో సనిగే స్త్రీలున్నారు ఈనాడు. ఎందరో సనిగే స్త్రీలున్నారు ఈనాడు. అది దేవుడికి ఇష్టమైంది కాదు. విశ్వాసాన్ని కాపాడుకోవాలి. పౌలు యొక్క జీవితం ఎలాగున్నాయి? ఆయన జీవితంలో ఎలాగ విశ్వాసాన్ని కాపాడుకున్నాడు? నా జీవితంలో కూడా విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఆమె పేరు లేకపోయినప్పటికి కూడా, ఆమె యొక్క జీవితాన్ని బట్టి, ఆమె యొక్క సాక్ష్యాన్ని బట్టి, ఆమె యొక్క నడతను బట్టి, పేతురు వెనక నడిచిన స్త్రీగా వెన్నంటగా ఉన్న స్త్రీ, విశ్వాసరాలైన స్త్రీ. ఆనాడు యాకోబుకి మరణ వార్త ఆ ఖైదీలుగా ఉన్నప్పుడు, బంధించబడ్డప్పుడు, ఈరోజు యాకోబు మరణించబోయే దినం అని వారు ఆలోచించుకుంటూ పేతురు భార్య వారిద్దరు కూడా ఈ దినం యాకోబు చనిపోతే రేపటి దినాన మనం సిద్ధంగా ఉండాలి అని భర్త భార్యకి చెబుతున్న మాటలివి. ఆశ్చర్యం చూడండి. "ఏవండీ నాకెందుకండి? మీరే ఉండండి నేనెళ్ళిపోతాను" అని వెళ్ళలా. పేతురు వెనక వెనువెంట ఉన్న స్త్రీగా కనబడతా ఉంది మనకి. వెనువెంటగా ఉన్న స్త్రీ. సహకారిగా ఉంది. అనేకమైన ప్రయాణంలో నడిచింది. అనేకమైన ఆనాడు దినాల్లో ఈ వాహనాలు లేవు. ఎన్ని మైళ్ళ దూరమైనా నడిచిపోవాల్సిందే. అయినా అలుపనేది ఆమె జీవితానికి లేదు. పేతురు వెనక నడిచిన స్త్రీగా మనకి కనబడుతోంది ఈమె యొక్క జీవితం. ఈమె యొక్క జీవితం ఎంత గొప్పగా కనబడుతోందో. ఈ దినాన యాకోబు సంహరించబడినప్పుడు, బ్రతికి ఉండగానే హతసాక్షిగా మరణించి ఉన్నప్పుడు, వారు రేపటి దినానికి మరలా సిద్ధపడతా ఉన్నారు. సిద్ధపడతా ఉన్నారు. ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం చూద్దామా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక
10వ అధ్యాయం 4వ వచనం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఓకేనమ్మా. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్త. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలే అనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఆ బండ అనగా క్రీస్తే. కేఫాకి పేరుకి అర్థం ఏంటంటే రాయి. బండలో నుంచి తీయబడిన కేఫ రాయి. ఆ పేరుకి అర్థం రాయి. బండలో అనగా క్రీస్తులో నుండి నడిచాడు. క్రీస్తును పోలి నడిచాడు పేతురు. పేతురు క్రీస్తును అనుసరించి నడిచినట్లు కనబడుతుంటది. పేతురు ప్రతి విషయంలో, ప్రతి స్థలంలో, అనేకమైన స్థలాలు సువార్త ప్రకటించిన వాడుగా కనబడుతూ ఉంటాడు. మూర్ఖుల మధ్య, ముస్కర్ల మధ్య ఆయన సువార్త ప్రకటిస్తుండగా 3,000 మంది రక్షించబడిన వారు. వీరందరూ కూడా ఒకే పానీయంలో ఉన్నప్పుడు దేవుడు మాటని, దేవుని యొక్క ఆజ్ఞని నెరవేర్చిన వాడుగా మనకి కనబడతా ఉండదు. ఈ విషయంలో దేవుడి యొక్క ఉద్దేశాలు ఎంత గొప్పగా ఉన్నావో, ఎంత రమ్యమైనవో చూద్దామా. అలాగే మార్కు సువార్త 2వ అధ్యాయము 2వ వచనం కూడా మనం ఇందాక చదువుకున్నాం కదమ్మా. మార్కు సువార్తలో ఆ ఇంట ఉన్నాడని, ఆ ఇంటిలోకి వారు ఆ పచ్చివాయు రోగిని దించి ఉన్నప్పుడు అక్కడ స్వస్థపరచబడతా ఉంది. ఆ స్థలము చుట్టూ అనేక మంది జనము సమకూర్చబడతా ఉన్నాయి. అలాగే మార్కు సువార్తలోని 9వ అధ్యాయం 33వ వచనం చూద్దామా. అంతటా వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితో ఒకడు వాదించిరి గనుక ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనిని గూర్చి వాదించుటరని వారిని అడుగగా వారు ఊరకుండుడి. అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి, ఎవడైనను మొదట వాడై ఉండగోరిన ఎడల వారందరిలో కడపటి వాడును అందరికీ పరిచారకుడినై ఉండవలనని చెప్పి ఒక చిన్న బిడ్డను తీసుకొని వారి మధ్యను నిలువబెట్టి వారిని ఎత్తి కౌగలించుకొని, ఇట్టి చిన్న బిడ్డలలో ఒకరిని నా పేరిట చేర్చుకునివాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకునివాడు నన్ను గాక నన్ను పంపిన వానిని చేర్చుకొనునని వానితో చెప్పెను. ఓకేనమ్మా. చూడండి ఈ చక్కని సందేశం. అంతటా వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకరితో ఒకడు వాదించిరి గనుక. ఇప్పుడు ఎక్కడున్నారు వీళ్ళు? మరలా 9వ అధ్యాయంలోకి వచ్చేలాగా 33వ వచనంలో కపెర్నహూములోనే ఉన్నారు. ప్రభు తరచుగా ఆ ప్రాంతంలోనే అనేక మందికి సువార్త ప్రకటించేవారుగా, అనేక మంది సమకూర్చేవారుగా, ఈరోజు మా గృహానికి ప్రభు వస్తున్నాడు, ఈరోజు మా గృహానికి ప్రభు వస్తున్నారు, రండమ్మా వినండి, రక్షణ పొందండి. బహుశా ప్రభుని గురించి సువార్త ప్రకటించుటకు ఒకరి ఎడల ఒకరు కలిగి ఇద్దరు బహుశా అక్కడ చెప్పి ఉండొచ్చు. అయితే ఇక్కడ వాదించిరి గనుక ఆయన ఎంట ఉన్నప్పుడు కదా. అంతట వారికి కపెర్నహూమునకు వచ్చిరి. వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితో ఒకడు వాదించుకుంటూ ఉన్నారు. ఎవరు గొప్పవాడని వాదించుకుంటూ ఉన్నారు. కానీ అక్కడ వారి మధ్యలో ప్రభు చెప్తున్న సంభాషణ, ప్రభుని గురించి సారాళమైన త్రోవలో, సారాళమైన మార్గంలో నడిచేవారుగా అనేక మంది తర్కిస్తూ, అనేక మంది ప్రభుని గురించి ప్రకటిస్తూ, వారి యొక్క జీవితాన్ని, వారి యొక్క ప్రయాణాన్ని, అన్ని విషయాల్లో ప్రభు అడుగుజాడలో నడిచిన వారిగా మనకి ఇక్కడ కనబడతా ఉంటది. చాలా ఆశ్చర్యమైన కార్యం అన్నమాట. చాలా ఆశ్చర్యమైన దృశ్యం. దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చిన వారుగా కనబడుతుంటారు. 10వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఈ మాట ఉంటుంది. చూడండి అమ్మా. మార్కు సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో మనకి ఇక్కడ పేతురు యొక్క మనసు,
చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది అనమాట. అయితే ఎప్పుడైతే వాళ్ళు చెరసాలలో ఉంటారో చెరసాల చాలా విషయాన్ని మనం గమనిస్తా ఉంటాం. పేతురు భార్యలో వారి ఇరువురు కూడా చెరసాలలో ఉన్న వారికి కూడా సువార్త ప్రకటించేవారుగా కనబడుతుంటారు. పేతురు భార్య వెనువెంట ఉన్న స్త్రీగా కనబడుతుంది. మాతో పాటు వాళ్ళు కాదా అని ప్రభు అడుగుతున్నారు. అక్కడున్న ఆ విషయంలో చాలా మనం జాగ్రత్త కలిగి ఉండాలి. చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఈనాడు విశ్వాసాన్ని కాపాడుకోవాలనే పరిస్థితిలో ఉన్నాం. మీట్లో పెట్టండి అమ్మ ఒకసారి. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రభు ఉద్దేశాలు కాబట్టి ప్రతి విషయంలో మనం ప్రభును పోలి నడుచుకునే వారంగా ఉండాలి. ప్రభును పోలే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని ఉద్దేశాలు నెరవేర్చే వారంగా ఉండాలి. క్రీస్తు స్వారూప్యంలోకి ఏర్పరిచే వారంగా ఉండాలి. అనేక మంది ప్రభు సన్నిధికి నడిపించే వారంగా ఉండాలి. దేవుని ఉద్దేశాలు నెరవేర్చే వారంగా ఉండాలి. ఆయనతో ఆయన మాటలు మనం చెప్పే వారంగా ఉండాలి. ఈనాడు ఉద్యోగం లేకపోవడం కారణం, ఈనాడు కన్నీరు లేకపోవడం కారణం మనలో ఉన్న బలహీనతలు, మనలో ఉన్న అవిధేయతలు, మనలో ఉన్న దేవుని యొక్క విరోధమైన తిరుగుబాటులు కదా. దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవారుగా మన జీవితాలు ఉండాలి. పేతురు భార్య సమయం వచ్చినప్పుడు, తెల్లారినప్పుడు, చెరసాలలో ఉన్నప్పుడు ఈరోజు మరణశిక్ష ఎవరి మీదకి వచ్చిందంటే పేతురు భార్య మీదకే వచ్చింది. ఈ దినం ఆమె మరణ దినం అని ఆ రోజు భార్యాభర్తలిద్దరూ ధైర్యంగా ఉండి వారు ఈ రోజు నిన్ను తీసుకువెళతారు, ఏ రోజు నిన్ను చంపబోతా ఉన్నారు, కానీ నువ్వెవరిని జ్ఞాపకం చేసుకోవాలని పేతురు బాధ్యతతో చెబుతా ఉన్నాడు. మా దేవుని జ్ఞాపకం చేసుకో, దేవుని జ్ఞాపకం చేసుకో. పేతురు కంటే ముందే మరణించడానికి ఇష్టపడింది ఆ స్త్రీ. పేతురు కంటే ముందే తన భార్య ఇష్టపడతా ఉంది, మరణించడానికి ఇష్టపడతా ఉంది, హతసాక్షిగా మరణించడానికి ఇష్టపడుతుంది. నా ప్రభు చేసిన పనిలో నేను ఏ పాటి దాన్ని, నేను ఎంతటి దాన్ని బహుశా తన జీవితంలో అనుకోని ఉండొచ్చు. నా భర్త కంటే నన్ను ముందుగా తీసుకో ప్రభా, నన్ను ముందుగా తీసుకో అని అనొచ్చు. ఈనాడు అలా త్యాగం చేసే స్త్రీలు ఉన్నారా? ఈనాడు అలాగా ప్రభు కొరకు నిలిచే స్త్రీలు ఉన్నారా? ప్రభు కోసం తన ప్రాణాన్ని ఇవ్వటానికి కూడా ముందుకు వెళతా ఉంది ఆ స్త్రీ. ఆమె పేరు రాయబడలేదు, కానీ ఆమెకు ఒక పేరు రాయబడింది. ఆమె పేరు నామకరణం. విశ్వాసురాలైన స్త్రీ పేతురు భార్య. ఆమె ఎలాగ ప్రభు స్థానంలో నడిచింది, ఎలాగా ప్రభు అడుగుజాడల్లో నడుస్తా ఉంది ఆమె జీవితం, ఎలాగా ఆమె జీవితం దేవునికి ఇష్టంగా ఉంటా ఉంది. ప్రభుని జ్ఞాపకం చేసుకోమని ప్రభు స్థానంలో చెప్తా ఉన్నాడు భర్త. నిన్ను చంపబోతున్నప్పుడు నీవెవరిని జ్ఞాపకం చేసుకోవాలన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోమన్నమాట. ఈనాడు ఉద్యోగం లేదు, విశ్వాసం లేదు, ప్రేమలు లేవు, ఐక్యతలు లేవు, సమాధానం లేదు. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉన్నవారు లేరు, హత్తుకునేవారు లేరు. దేవుడి విషయంలో మనం ఎలాగుంటా ఉన్నాం, దేవుడి విషయంలో మనం ఎలా జీవిస్తూ ఉన్నాం, ఆయన ఉద్దేశాలు నెరవేర్చే వారంగా ఉన్నామా, ఆయన ప్రేమను మనం ప్రకటించే వారంగా ఉన్నామా, మన జీవితం ఎలాగుంటుంది? 1 పేతురు రాసిన పత్రిక ఒకసారి చూద్దామా. పేతురు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అట్టువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అంతవరకే. అట్టువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. స్వపురుషులకు లోబడి ఉండడు అన్న మాట భర్త విషయంలో మనం లోబడుతున్నామా? భర్తని అనుసరించి నడుచుకుంటున్నామా? భర్త వెన్నంట మనం ఉంటున్నామా?
సహకారులంగా ఉంటున్నామా? ఆయన ప్రేమని అనేక మంది కలిసి చేసేవారంగా మన జీవితాలు ఉంటున్నాయా లేవా? ఈనాడు పరిశోధించుకోవాలి, పరీక్షించుకోవాలి. పేతురు భార్య తన జీవితాన్ని ప్రాణార్పణంగా దేవుడికి సమర్పించుకుంటా ఉంది. ఆ విశ్వాసాన్ని కాపాడుకుంది. అనేక మంది తనింట చేర్చుకుంది. తరచుగా ఆమె ఇంటికే అనేక మంది చేర్చేవారుగా, అనేక మంది వచ్చేవారుగా ఉన్నారు ఆ గృహం. ఆ గృహంలో ఉన్న వారిద్దరు భార్యాభర్తలు కూడా దేవునికి ఇష్టలైన పిల్లలుగా జీవించారు భూమి మీద ఉండగా. ఎవరైనా చూసే ఇంటికే వస్తారు గాని, చూడని ఇంటికి వస్తారమ్మా మళ్ళీ? చాలా మంది అనుకుంటాం, రోజు మా ఇంటికి రావటం ఏంది? అసలు ఏదో ఓ పని పెట్టుకొని ఇంటికి తాళం వేసిపోయే స్త్రీలున్నారు. ఈ బాధలు ఎక్కడ పడతాంరా బాబని. ఉగ్గిన్న సన్నీళ్ళు ఇవ్వటాకే అల్లాడిపోతా ఉన్నాం. గిన్నెడు సన్నీళ్ళు ఇవ్వటానికి, వేడి నీళ్ళు ఇవ్వటానికి, టీ. సోమరులంగాను, బలహీనంగాను ఉన్నామమ్మా ఈనాడు మన జీవితాలు ఎలాగున్నాయి? కన్నీరు కార్చే వారంగా ఉన్నామా? దేశం పట్ల, ప్రపంచం పట్ల, నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి కన్నీరు కార్చే వారంగా ఉన్నామా? ఉద్యోగం రాకపోవటానికి కారణం నేనే. నన్ను నేను పరిశోధించుకునే వారంగా ఉండాలి. మన జీవితాలు ఎలాగుంటా ఉన్నాయి ఈ విషయంలో? అంగలార్చేవారు ఏరి? ఏడ్చేవారు ఏరి? మూలుగుల ప్రార్థన. ప్రార్థన అనగా కన్నీరు కార్చే ప్రార్థన. మూలుగుతో ఏడ్చేవారు ఏరి ఈనాడు? అందరు వారు సొంత కార్యాలు చేసుకునేవారే ఉన్నారే కానీ, నా పని చేసేవారు ఏరి? ప్రభు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్న మాట ఇది. పేతురు భార్య అయితే పరిచర్య చేయడానికి ఇష్టపడింది. అనేక మంది తన ఇంట చేర్చుకుంటా ఉంది. పేతురుకి వెనువెంటగా ఉంటా ఉంది. పేతురు ఎంట అనేకమైన ప్రయాణాలకు, సముద్రంలో ప్రయాణాలు, అరణ్యంలో ప్రయాణాలు, నడవటానికి ఇష్టపడిన స్త్రీ. కష్టమైనను, శ్రమైనను, నిందలైనను, అవమానాలైనను, దెబ్బలైనను సహించుకున్న స్త్రీ, విశ్వాసురాలైన స్త్రీ. ఈమె పేరుకి తగినట్టుగా తన జీవితం కనబడుతోంది. పేరు లేదు కానీ తన పేరు విశ్వాసురాలైన స్త్రీ. విశ్వాసురాలైన స్త్రీ. ఆ స్త్రీ ఎలాగ నడిచింది? ప్రభువుని అంగీకరించింది ఆ స్త్రీ. పరిచర్యలో పాల్గొన్న స్త్రీ, పరిచారకురాలుగా అనేక మందికి అలుపెరగని స్త్రీ, అనేక మంది తన ఇంట చేర్చుకున్న స్త్రీ. ఎక్కడైనా పలానోళ్ళింటికి పలానా సేవకుడు ఉంటాడమ్మా, ఆ ఇంటికి పోండి ఎవరైనా అడుగుతారు. సహజంగా ఏదైనా ఊరు నుంచి వచ్చినప్పుడు, దారి తప్పినప్పుడు, లేకపోతే ఏదైనా అవసరమైనప్పుడు, మార్గ మధ్యలో ఏదైనా గృహం జరిగినప్పుడు తెలిసిన వారు కదా, తెలిసిన ఊరు కదా అని వస్తారు. అలాంటి సమయంలో దారిన పోయేవాళ్ళు చెబుతారు, అయ్యా పలానా యేసోబు గారి ఇల్లు ఎక్కడ? అయ్యా పలానా కెజాక్క వాళ్ళ ఇల్లు ఎక్కడయ్యా? అంటే వాళ్ళు ఎందుకు అడుగుతారు? ఇక్కడ ఎవరు చూస్తారో. అందుకే కదా బైబిల్ గ్రంథంలో రాయబడతా ఉంది, యోగ్యమైన ఇల్లు. ఆ ఇంట్లో అనేక మంది సమకూర్చబడతారు. ఆ ఇంట్లో అనేక మంది సమకూర్చబడతారు. పలానా గృహానికి వెళ్ళయ్యా, వారు భోజనం పెడతారు. పలానా గృహంకి వెళ్ళయ్యా, వారు నీకు సహాయం చేస్తారు. ఎందుకు ఆ ఇల్లు గురించి చెబుతుంది? చూసే పనిని బట్టి, చేసే పరిచర్యను బట్టి విశ్వాసురాలైన స్త్రీ ఆ గృహానికి చేర్చుకుంది అనేక మందిని. ఆ గృహాన్ని చేర్చుకున్న అనేక మందిని కాదు, ప్రభువునే తన హృదయంలోకి తీసుకుంది. ప్రభువునే తన ఇంట ఉంచుకుంటా ఉంది. అమ్మా, నా జీవితంలో ప్రభువును మనం చేర్చుకుంటున్నావా? మన హృదయంలో ప్రభువును ఉంచుకుంటున్నావా? ఆయన మనలో ఉంచుతున్నామా? మనలో ఆయనను చూపిస్తున్నామా? ఆయన ప్రేమను మనం ప్రకటిస్తున్నామా? ఈనాడు ఉద్యోగం లేకపోవట కారణం మనమేనమ్మా. మనమే. హృదయాలు మండించబడట్లేదు. ఉద్యోగం రగిలించబడట్లేదు. ఆనాటి దినాల్లో సువార్త ప్రకటిస్తూ ఉంటే అనేక మంది రక్షించబడ్డారు. అనేక మంది ఒప్పుకుంటూ ఉన్నారు. అనేక మంది సమకూర్చబడ్డారు. ఈనాడు ఎవరు? దేవుడంటే ఆషామాషగా ఉంది. అనేక మందికి వెర్రితనంగా ఉంటా ఉంది. ఏదో సంకన బైబిల్ పెట్టుకొని వెళ్ళిపోవటం కాదు కానీ,
దేవుని మాదిరి మనం చూపించాలి. ఆమె మాటల్లో మాదిరి కనబడతా ఉంది. ఆమె జీవితంలో మాదిరి కనబడతా ఉంది. ఆమె నడకలో మాదిరి కనబడతా ఉంది. అనేక మందికి పరిచయం చేసిన స్త్రీగా కనబడతా ఉంది. పేతురు వెనక ఉన్న స్త్రీ, ఆ స్త్రీ దేవుని ఉద్దేశాలు నెరవేర్చిన స్త్రీ. ఆయన మాటి మాటికి లేక తరచుగా ఆ గృహానికి వచ్చేవాడు. అసలు ఒక లెక్కలో చెప్పాలంటే పేతురు గొప్ప ధనికుడే. గలతీ ప్రాంతంలో జన్మించిన వాడు. ఆ ప్రాంతంలో ఉన్నవాడు. కపెర్నహూములో తన గృహంలో అనేక మందిని చేర్చుకున్నాడు పేతురు. పేతురు యొక్క జీవితం తన భార్యాభర్తలు ఇద్దరు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభువు సిలువ వేయబడినాడని తను గుర్తెరిగి తనను చూసి తాను మాత్రము తనకంటే కూడా తలకిందులుగా సిలువ వేయించుకోవటానికి ఇష్టపడ్డాడు పేతురు. తన భార్య కూడా చెప్తా ఉన్నాడు, ఈ దినం నిన్ను తీసుకువెళ్తారు మరణానికి. నువ్వెవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే ప్రభుని జ్ఞాపకం చేసుకోమంటాను. ప్రభుని జ్ఞాపకం చేసుకోమంటాను. నీకోసం నా కోసమే కదా ఆ భయంకర శిక్షణ అని అనుభవించి ఉన్నాడు. అట్టువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. పురుషులకు మనం లోబడుతా ఉన్నామా? మన భర్తలకి మన భర్తల మాటలు అనుసరించి నడుస్తున్నామా? వారికి పురుకొల్పే వారంగా ఉన్నామా? ఆయన ప్రోత్సహించే వారంగా ఉన్నామా? అనేకమైన స్థలాలకు వెళ్ళాలి. సువార్త ప్రకటించాలి. భారం కలిగి ఉండాలి. నశించిపోతున్న ఆత్మలు వెతికి రక్షించే వారంగా ఉండాలి. ఆ ఇంట ప్రభుని చేర్చుకున్న స్త్రీ, విశ్వాసురాలైన స్త్రీ పేతురు భార్య. నా జీవితంలో మనం ఎలాగ ఉంటా ఉన్నాం? ప్రభుని చేర్చుకున్న వారంగా ఉన్నామా? ప్రభుని ఇంకనూ దుఃఖపరిచే వారంగా ఉన్నామా? ఈనాడు దినాలు చూస్తుంటే భయంకరంగా ఉన్నాయి. ఆయన రాకడ సూచనలు అనేకమైన స్థలాలు కదా జరుగుతూ ఉన్నవి. భూకంపాలు, యుద్ధములు, అక్కడక్కడ కరువులు. ఇప్పటికీ యుద్ధం జరుగుతూనే ఉన్నది. భయంకర మరణ వార్తలు, ఎక్కడ చూసిన మరణ వార్తలు. చెవులు గింగురులు పెడతా ఉన్నాయి. అరుపులు, కేకలు వినబడుతూ ఉన్నవి. అట్టి సమయంలో మనం భారం కలిగి ఉండవద్దా? భారం కలిగి కన్నీరు కార్చే వారుగా ఉండవద్దా? మన జీవితాలు ఎలాగుంటా ఉన్నాయి. వారు ఎట్టబోతే మనకెందుకులే, మనం బాగున్నాం సరేలే అనుకోవటం కాదు. హఠాత్తుమైన మరణాలు. నిన్నటి దినమే అంటే మా దరూపు బంధువులే, అది గార్లపాడు అని చిన్న గ్రామం. ఆ గ్రామంలో కిడ్నీలో రాయి ఉందని ఆపరేషన్ చేయించుకుంది. ఏజ్ దగ్గర 39, 38 ఉండొచ్చు వయసు ఆమెకి. గుంటూరు హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ స్టోన్స్ ని పగలగొట్టి ఆపరేషన్ జరిగింది. స్టెంట్ వేసారని అంటున్నారు. వేసిన 10 నిమిషాలుగా యూరిన్ ఆగిపోయినాయి. ఆ తర్వాత బీపీ కూడా లో బీపీ పడిపోతా ఉంది. బ్లడ్ లో ఇన్ఫెక్షన్ వాళ్ళు టెస్ట్ చేయకుండా ఆపరేషన్ జరగటం వల్ల తలలో ఉన్న చిన్న మెదురులో నరాలు ఫ్లాట్ అయినాయి. ఆమె ఆపరేషన్ చేసుకొని తిరిగి వస్తాననుకొని ఉండొచ్చు బహుశా. కానీ తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయింది ఆమె జీవితం. క్షణం మాత్రపాలం. ఏ క్షణం ఏం జరిగిద్ది ఎవరికేమి తెలియని దినాల్లో ఉన్నాం. క్షణం మాత్రపాలం. బయటకు వెళ్ళిన వ్యక్తి మరలా తిరిగి వచ్చే దినాల్లో ఉన్నాం మనం. తిరిగి వచ్చే దినాల్లో లేవు. ఎప్పుడు ఏ క్షణం జరుగుతుందో ఏమి సంభవించిన ఎవరికేమి తెలియని దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విషయంలో మనం ఎలాగుండాలి? ఎలా భక్తి కలిగి ఉండాలి? ఎలాంటి భయం కలిగి ఉండాలి? దేవుని యొక్క ఉద్దేశాలు ఎలాగ నెరవేర్చే వారంగా ఉండాలి? ఆత్మీయంగా, విశ్వాసంగా, ప్రేమగా అనేక మందికి సువార్త ప్రకటించేవారుగా నా జీవితాలను ప్రభు సన్నిధిలో ఆయన ఎంతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈమె యొక్క జీవితం తనింట అనేక మంది మార్కు తల్లి అయిన మరియయు వీరందరూ కూడా ఆ గృహంలో సమకూర్చబడేవారు. వీళ్ళందరూ కూడా
విశ్వాసులందరూ కూడా ఆ స్థలంలోకి వచ్చి అనేక మందిని చేర్చుకొని అనేకమైన స్వస్థ వరాలు కదా, అనేక మంది బాగు చేసినట్లుగా లేఖనాలు మనకు కనబడతా ఉన్నాయి. నా జీవితం ఎలాగుందో, రోషం కలిగి మనం బ్రతుకుతున్నామా? దేవుని కోసం నమ్మకంగా జీవిస్తున్నామా? దేవుడి ఉద్దేశాలు మనం నెరవేరుస్తున్నామా? ఎలాంటి అనుభవం కలిగి ఉన్నాం? ఎలాంటి అనుభవం కలిగి ఉన్నాం? ఆయనలో నా జీవితం ఎలాగుంటా ఉంది? ఎలాగుంటా ఉంది? నిజంగా ప్రభు సన్నిధిలో మనం ఏడవాల్సినంతగా ఏడవాలి. హృదయాన్ని ప్రభు సన్నిధిలో కుమ్మరించుకొని అంగలార్చే వారంగా ఉండాలి దేవుని కొరకు. అంగలార్చు ప్రభువా, ఈ దినాన్ని ఇచ్చావయ్యా, ఈ జీవితాన్ని ఇచ్చావయ్యా, అనేక ఆత్మల కోసం నేను భారం కలిగి ఉండాలి ప్రభువా. అనేక మంది కోసం నేను కన్నీరు కార్చేదానిగా ఉండాలి. అనేక మన ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలయ్యా. నశించిపోతా ఉన్నాయి. యవన కాలంలో అనేక మంది మరణిస్తూ ఉన్నారు. అనేక మంది మరణిస్తూ ఉన్నారు. బయటకు వెళ్ళిన వ్యక్తి తిరిగి రాని దినాల్లో ఉన్నాం ప్రభువా. భయంకర దినాల్లో ఉన్నాం. దుర్దినాల్లో ఉన్నాం. అపాయకరం దినాల్లో ఉన్నాం. కడవరి దినాల్లో ఉన్నాం. ఏ క్షణం ఏం సంభవించినా ఎవరికేమి దినాల్లో మనం ఉంటా ఉన్నాం. అయితే ఈ విషయాల్లో మనం ఎలాగుంటా ఉన్నాం? సంఘం పట్ల మన యొక్క పని ఎలాగుంది? మన పరిచర్య ఎలాగుంది? అనేక మంది మనం చేర్చుకుంటున్నామా? అనేక మందిని మన ఇంట చేర్చుకుంటున్నామా? అనేక మందికి మన పరిచర్య చేసే వారంగా ఉన్నామా? అనేక మందికి ప్రభు ఉద్దేశాలని ప్రకటించే వారంగా ఉన్నామా? ఆయన గురించి, సిలువను గురించి ప్రకటించే వారంగా ఉన్నామా? ఎలాగుంటున్నాయి మన జీవితాలు? మన సంఘం పట్ల, మనలో ఉన్న మాదిరి పట్ల ఎవరైనా మనల్ని చూసి ప్రభు సన్నిధికి రాగలుగుతున్నారా? మనల్ని చూసి ప్రభు సన్నిధికి రాగలుగుతున్నారా ఎవరైనా? కపెర్నహూములో ఉన్న గృహం అనగా పేతురు యొక్క గృహం. పేతురు యొక్క జీవితం, పేతురు భార్య జీవితం ఎలాగుంటా ఉన్నాయి? ఎలాగా ప్రభు ఉద్దేశాలు నెరవేర్చారు? వారిద్దరు కూడా ప్రభు పని కలిసి చేసిన వారు కనబడతా ఉంది. వీరు మాత్రమే కాదు, బైబిల్ గ్రంథాలు ఉన్నారు కదా, జకరియా, ఎలిషబెత్, అలాగే ప్రిస్కిల్లా, అకుల్లా, ప్రిస్కిల్లా, వీరిరువురు కూడా ప్రభు కోసం ముందుకు సాగిన వారుగా కనబడతా ఉన్నారు. ప్రభు కోసం హతసాక్షులుగా మరణించిన వారు కలరు. పేతురు భార్య, వారందరూ కూడా తీసుకువెళుతున్నప్పుడు ప్రభును జ్ఞాపకం చేసుకుంటా ఉంది. ప్రభువా, ఇన్ని దినాలు, ఇన్ని రోజులు సమయాన్ని ఇచ్చావు కదా, అనేక మందిని సమకూర్చావు, అనేక మందిని అంటే చేర్చుకున్నావు, నా ఇంటిలోకి వచ్చావు, నాకు అది చాలు ప్రభా, నన్ను నీ దగ్గరకు తీసుకో ప్రభా అని ప్రభువుని జ్ఞాపకం చేసుకొని ఉండొచ్చు బహుశా ఆమె జీవితం. ప్రభువుని జ్ఞాపకం చేసుకొని ఉండొచ్చు. పౌలు చెప్పిన మాటలు తన హృదయంలో ఉంచుకుంటా ఉంది. పేతురు చెప్పిన మాట తన హృదయంలో ఉంచుకుంటా ఉంది. పేతురు భార్య గురించి వివరించిన పౌలు ఆమె యొక్క జీవితాన్ని వెల్లడపరుస్తూ ఉన్నాడు. ఆమె ఎలాగ ప్రభు కోసం ఉందో అని, ఎలా జీవించిందని, ఎలా పరిచర్య చేసిందని. దాగి ఉండే వారి జీవితాలు వెలుగులోనికి తీసుకొచ్చి అనేక మందికి తెలియజేయబడుతున్న ఈ మాటలు. పేతురు భార్య భర్త వెంట ఉంటా ఉంది. భర్త అడుగు జాడలు నడిచిన స్త్రీగా కనబడతా ఉంది. భర్త చెప్పినట్టుగా లోబడతా ఉంది. ఆయన అడుగు జాడలు నడిచిన స్త్రీగా కనబడతా ఉంది. ఆమె ఆయన కంటే ముందుగా ప్రభు దగ్గరకు వెళ్ళిన వేరే వనిత ఆమె ధైర్యం చూడండి, ఆమె సాహసం చూడండి. తను మరణిస్తున్నానని తెలిసి కూడా ఎంత ధైర్యంగా ప్రాణాలు ఇవ్వటానికి ముందుకు వెళ్ళింది ఆ స్త్రీ. ఈనాడు ప్రాణం ఇవ్వటం కాదు, మాట అంటే ఒప్పుకొని దినాల్లో ఉన్నాం మనం. ఆనాడు ఆమె జీవితం పేతురు కంటే ముందుగా మరణ వార్త వచ్చినప్పుడు, వారు పిలిచినప్పుడు ఆ సమయానికి ఆమె వెళతా ఉంది, ధైర్యంగా వెళతా ఉంది. మరణ వార్త తెలిసినప్పుడు కూడా ప్రభు కొరకు సమర్పించుకోవటానికి, మరణించడానికి ఇష్టపడింది ఆ స్త్రీ. నా జీవితం ఎలాగున్నాయి?
ఎలాంటి అనుభవం కలిగి ఉన్నాం, ఎలాంటి ఉద్దేశాలు నెరవేరుస్తూ ఉన్నాం, ప్రభు సన్నిధిలో ఎలాగ ఉంటా ఉన్నాం, ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా ఈ దినం. నిజంగా ఆత్మీయంగా మన హృదయాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నేను ఎలాగున్నావో నా స్థితి నాకు తెలుసు. అవును కదా! దావీదు భక్తుడు చెప్పినట్లుగా తన జీవితంలో తన ఎదుట నిలబడి నా దోషాలు నీకు కనబడతా ఉన్నాయి, నా అతిక్రమాలు నీకు కనబడతా ఉన్నాయని, నేను చేసిన పాపాలను నా ఎదుటే కనబడుతున్నాయని దావీదు యొక్క జీవితంలో మనకు చూస్తా ఉన్నాం. నీవు చేయే కార్యాలన్నీ కూడా నీ మనస్సాక్షికి తెలుసు, ప్రభువుకు తెలుసు. నీ పక్కన ఉన్న వారికి తెలియదు, నీ పక్కలో ఉన్న భర్తకు తెలియదు, నీ బిడ్డలకు తెలియకపోవచ్చు బహుశా. కానీ రహస్యమైన జీవితం ఎలాగ ఉంటా ఉంది మన జీవితాల్లో. డబ్బు విషయంలో ఎక్కడ మోసపోతా ఉన్నాం, ఎక్కడ అమ్ముడుపోతా ఉన్నాం, ఆ విషయంలో దేవుని ఇంకా ఎక్కడ దుఃఖపరుస్తూ ఉన్నాము. ఈమె దుఃఖపరిచిన స్త్రీగా లేదు, కానీ ప్రభువుని సంతోషపరిచే స్త్రీగా కనబడతా ఉంది. ప్రభు కొరకు అతి సాక్షిగా మరణించడానికి ఇష్టపడింది విశ్వాసురాలైన స్త్రీ పేతురు భార్య. మరి నువ్వు నేను ఎలాగుంటున్నావు, ఎలా జీవిస్తున్నావు? ప్రభు నీ కోసం నా కోసం ఎలాంటి శ్రమలు అనుభవించి ఉన్నాడు, ఎలాంటి శిక్షణ అనుభవించాడు. ఆ భయంకర శిక్ష ఆయన అనుభవించున్నాడు నీ కోసం నా కోసమే. ఘోరమైన శిక్ష. అంతకంటే దేవుళ్ళో అత్యధికంగా ఎదిగే స్త్రీలు ఈనాడు కావాలి, అంగలార్చేవారు కావాలి, రోధించేవారు కావాలి. అందుకే కదా చెబుతున్నాడు 9వ అధ్యాయంలో ఇర్మీయా గ్రంథంలో, రోదన చేసే స్త్రీలను కనుగొనుడి, అంగలార్చేవారిని కనుగొనుడని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. నా జీవితంలో అంగలార్చే వారంగా ఉన్నామా, రోధించే వారంగా ఉన్నామా, సంఘం పట్ల భారం కలిగి ఉన్నామా, వేదన చెందే వారంగా ఉన్నామా? ఎలాంటి అనుభవం కలిగి ఉన్నాం మనం, ఎలాంటి స్థితిలో ఉన్నాం మనం, దేవుని ఉద్దేశాలు ఎలాగ నెరవేరుస్తూ ఉన్నాం మనం. ఆయన నీ కోసం నా కోసం ఎన్నో చిత్రహింసలు అనుభవించాడు. ఈ దినం భయంకర దినాల్లో ఉంటుండగా ప్రభు కోసం ఏడ్చేవారు ఏరి? ఆనాటి నెహేమియా లేరి? ఆనాటి ఎజ్రా లాంటి వారేరి? ఇర్మియా లాంటి వారేరి? దైవజనులు కావాలి, లేవాలి, రావాలి అని అంగలార్చేవారు కావాలి. రోషం కలిగి నీ పని చేసేవారు కావాలి ప్రభు, రోషం కలిగి నీ పని చేసేవారు కావాలి. ఈనాడు ఉద్యోగం లేకపోతే కారణం నేనే అని ఎవరికి వాళ్ళే మనం అనుకుంటే ఉద్యోగం రగిలించబడద్ది, హృదయాలు మండించబడతాయి. ప్రభు సహాయం చేస్తాడు ఆ విషయంలో. అలాంటి భారం కలిగి ఉండాలి. గుండెల్లో, హృదయంలో ఆయన మాత్రమే ఉంచుకోవాలి. చూడండి, ఇందాకే మెసేజ్ వాట్సాప్ లో చూసాం కదా, ఊటీలో ఆ బ్రదరు సంతోషంగా క్రిస్మస్ పండుగ కదా, ఆ పాట పాడుతూ ఆ యాక్షన్ చేస్తూ ఉండగానే ఎలాగా ఆ గుండె అటాక్ వచ్చింది చూసండి. క్షణం మాత్రపోవడం. అప్పటిదాకా అందరూ సంతోషంగా ఉన్నారు, నవ్వుతూ ఉన్నారు, గంతులు వేస్తూ ఉన్నారు. క్షణం మాత్రమే కదా. ఎంతసేపు మన ఆయువు, మన మరణం ఆయన వశంలో ఉన్నది. ఏ క్షణం ఆ ప్రభు పిలుస్తాడో తెలియదు, కానీ భూమి మీద మనం నమ్మకంగా వీర వనితల్లాగా, కొనియాడబడే స్త్రీలుగా ఆయన సన్నిధిలో మనం ఎదిగే వారంగా ఉండాలని ఆయన ఎంతో ఆశపడుతున్నాడు, ఎదురు చూస్తున్నాడు. దినమెల్లా నీ కోసం నా కోసం ఇంకను చేతులు చాపుతూనన్నాడు. రక్షణ లేని వారి కొరకు అంగలార్చే వారంగా, రక్షణ లేదు ఈ వ్యక్తికి అని చెప్పి లోపల నొచ్చుకొని ఏడ్చే వారంగా ఉండాలి, లోపల ఏడ్చే వారంగా ఉండాలి. ప్రభా, ఈ ఆత్మ రక్షించయ్యా, ఈ ఆత్మ నశించిపోతా ఉంది ప్రభా, ఈ ఆత్మను రక్షించయ్యా. అంగలార్చే అనుభవం నా జీవితంలో ఉండాలి, ఏడ్చే అనుభవం మనలో ఉండాలి. ప్రభు కోసం నమ్మకంగా జీవించే వారంగా ఉండాలి. భూమి మీద విశ్వాసులంగా మన మాట, మన తీరు, మన నడక అన్ని ఒకేలాగా ఉండాలి. ప్రభును మాదిరి చూపించే స్త్రీలంగా ఉండాలి మన జీవితంలో. ఆయన ప్రేమను మాత్రమే ప్రకటించేవారుగా ఉండాలి.
ఆయన మాత్రమే స్మరించాలి. ఆయన మాత్రమే స్మరించాలి. ఆయన గురించి అనేక మందికి ప్రకటించాలి. అనేక మందికి ప్రకటించాలి. గ్రామాలేమి, పట్టణాలేమి, రాష్ట్రాలేమి, జిల్లాలేమి, అనేకమైన స్థలాల్లో ఎందరో ఆయా స్థలాల్లోకి మిషనరీలుగా వెళ్ళిన ప్రజలున్నారు. వారందరి పట్ల కూడా భారం కలిగి మనం వెళ్ళలేకపోయినా వారి కొరకు ఖాళీ సమయంలో ఎక్కువ కన్నీరు కార్చే స్త్రీలంగా ఉండాలని ప్రభు ఎంతో ఆశపడుతున్నాడు. నీ కోసం, నా కోసం. ఆయన ఉద్దేశాలు నెరవేర్చే వారంగా ఉండాలని ప్రభు ఎంతో ఆశపడతా ఉన్నాడు. పేతురు భార్య ఎలాగా జీవించింది? ముందుగా మరణించడానికి ఇష్టపడింది. ప్రభు కోసం సంతోషంగా వెళ్తా ఉంది. ధైర్యంగా వెళ్తా ఉంది. ధైర్యంగా వెళ్తా ఉంది. జ్ఞాపకం చేసుకుందామా? ఈ రోజు మన జీవితం ఎలాగుందో జ్ఞాపకం చేసుకుందామా? ఆత్మీయంగా అత్యధికంగా ఎదగాలని, ఎక్కాలైనంత ఎత్తైన కొండ ఎక్కే అనుభవంలో మేము జీవించాలని ప్రార్థించుటలో కదా, ప్రతి విషయంలో మన దేవుణ్ణి ఎక్కువ ఘనపరిచే వారంగా, ఆయన మాత్రమే ప్రకటించే వారంగా నా జీవితంలో నేను ఎంతో ఆశపడుతూ ఉండగా కృపలో జ్ఞాపకం చేసుకోండి. కృపలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభువుని గురించి సువార్త ప్రకటించేవారు కావాలి. ప్రకటించేవారు కావాలి. స్త్రీలమైన మన పాత్రలు ఎలాగుంటామనేమో, భర్త విషయంలో లోబడుతున్నామా? భర్త విషయంలో విధేయులుగా ఉంటున్నామా? భర్త విషయంలో మనం అనుసరిస్తూ ఉన్నామా? భర్తను కూడా మనం దుఃఖపరిచే వారంగా ఉన్నామా? భర్తకి విరోధంగా ఉన్నామా? ఈ విషయంలో నా జీవితం కనుగొందాం. ప్రభు దగ్గర ఒప్పుకుందాం. ప్రభా, నా భర్త విషయంలో నేను ఇలాగా ఉంటా ఉన్నాను. నా భర్తను అనుసరించి నేను నడవలేకపోతా ఉన్నాను. నేను ప్రోత్సహించలేకపోతున్నాను. అతను అనుసరించి నడవలేకపోతాను. అయ్యా, నన్ను క్షమించని. ఇక నుండి నా జీవితం నీ కొరకు నమ్మకంగా ఉండుటకు, లోబడే తత్వం, విధేయులైన పిల్లలంగా ఆయన సన్నిధిలో ఎదగాలని నా జీవితం ప్రభు కొరకు సమర్పించుకుందాం. ప్రభు విషయంలో ముందుకు కొనసాగించబడదాం. అనేక మందికి సువార్త ప్రకటించే వారంగా ఉందాం. కాబట్టి ఈ విషయంలో ప్రభువుని మాత్రమే జ్ఞాపకం చేసుకుందాం. అనేక మంది సువార్త ప్రకటించేవారుగా, మన పక్కింటి వారికి, మన ఎదురింటి వారికి, మన వెనకున్న వారికి, అందరికి కూడా ఆయన గురించే మన సాక్ష్యం ఎలాగుంటా ఉంది, మన జీవితం ఎలాగుంటా ఉంది, మన విశ్వాసాన్ని ఎలా కాపాడుకుంటా ఉన్నాం, పేతురు భార్యలాగా ఉన్నామా, ఎలాంటి జీవితంలో మనం ఉంటా ఉన్నామో ఈనాడైనా నా జీవితంలో ప్రభుని గురించి మనం మరి జ్ఞాపకం చేసుకుందాం, సమర్పించుకుందాం. ఆయన సందులో నేను ఎలా జీవించాలి, నా భర్త విషయంలో లోబడాలి. భర్తకే లోబడలేకపోతే ప్రభుకి ఎలా లోబడగలుగుతాం? నటనా జీవితం కాకుండా ప్రభు విషయాలు, ప్రభు ఉద్దేశాలు నెరవేర్చే వారంగా ఆయన సన్నిధిలో నేను అలా జీవించాలని ప్రభు పేట మీ అందరికి మనవి చేసుకుంటూ ఈ చిన్న మాటలో ప్రభు దీవించును గాక. అందరికి వందనాలు. వందనాలక్క. వందనాలు. మనకు చక్కటి వర్తమానాన్ని ఈవేళ దేవుడు వినిపించారు. మరి సహోదరి పేతురు భార్య